మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. నువ్వు ఓ తల్లివే. అనసూయపై జబర్దస్త్ వర్ష షాకింగ్ కామెంట్స్. జబర్దస్త్ వేదిక ఎంతో మందిని పాపులర్ చేసింది. గత కొన్నేళ్లుగా ఎంతో మంది కామెడియన్స్ ఈ వేదికపై టాలెంట్ నిరూపించుకొని అద్భుతమైన కెరీర్ని కొనసాగిస్తున్నారు. అనసూయ, రష్మి యాంకరింగ్, రోజా నవ్వులతో జబర్దస్త్ వేదిక ఎప్పుడూ కలర్ఫుల్ గానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై ఓ అందం తళుక్కున మెరుస్తోంది. ఆమెని వరుస స్కిట్స్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ని గిలిగింతలు పెడుతున్న ఈ బ్యూటీ ఏకంగా అనసూయపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా రోజుల కిందట ఓ బాలుడు అనసూయ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకుంటుంటే ఆమె ఆ సెల్ ఫోన్ తీసి కింద కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ బాలుడి తల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ ఇష్యూ బాగా వైరల్ అయ్యి అనసూయపై ట్రోల్స్ కూడా జరిగాయి. అయితే ఇదే ఇష్యూపై ఓ వీడియో ద్వారా అనసూయకు క్లాస్ పీక్తో రెచ్చిపోయింది జబర్దస్త్ వర్ష. ఈ వీడియో ఇప్పటిదేనా లేక గతంలోందా అనేది తెలియరాలేదు. కానీ ఇందులో వర్ష మాట్లాడిన తీరు మాత్రం సంచలనంగా మారింది. అనసూయ ప్లేస్లో వేరే హీరో గాని హీరోయిన్ గాని ఉండి ఆ బాలుడి ప్లేస్లో అనసూయ పిల్లలు ఉంటే అనసూయకు బాధ అనిపించదా అంటూ ప్రశ్నించింది. హాయ్ అండి, నమస్తే. నేను మీ వర్ష మాట్లాడుతున్నాను. నాకు ఎందుకు నేను ఈరోజు ఇలా మీ దగ్గరికి వచ్చాను అంటే, నేను నైట్ ఒక వీడియో చూస్తానండి షూటింగ్ నుంచి వెళ్ళగానే. అదే అనసూయ ఏదో పిల్లోడిని ఫోన్ పగలగొట్టింది అది ఇది అని చెప్పేసి అనగానే నాకు నిజంగా బాధేసిందండి. ఎందుకంటే అది నేను చూడలేదు. నిజంగా వాళ్ళ అమ్మ కానీ ఆ బాబు కానీ మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదండి. సపోజ్ ఎవరు పెద్ద హీరో వచ్చారు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకి. ఆ ఇద్దరు పిల్లలకి నచ్చిన హీరో ఎవరైనా వచ్చుంటే ఏ హీరో నాకు ఫేవరెట్ హీరో వచ్చాడని చెప్పి ఈ అబ్బాయి అనసూయ వాళ్ళ బాబాయ్ వెళ్ళి పిక్ తీయొచ్చు. పిక్ తీయగానే ఆ ఫోన్ తీసి కిందేసి ఆ హీరోయే పగలగొట్టాడు అనుకోండి. సపోజ్ ఈ అమ్మాయి వాళ్ళ బాబు అలా బాధపడుతుంటే తల్లిగా ఎంత బాధపడుతుందండి. ఆ తల్లిగా ఎంత బాధపడుతుంది. అలాంటి తల్లే కదండి ఆవిడ కూడా. ఆ బాధ కూడా ఉంటది కదండి. తల్లికి ఎంత బాధ వేస్తుంది. ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఆ టైంలో పిల్లోడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లి కదండి, పిల్లలే కదా. పోనీ ఎవరైనా పెద్ద వాళ్ళు తీసుంటే, ఎవరైనా పెద్దోళ్ళు తీసి నువ్వెందుకు అలా తీస్తున్నావు అని పెద్దోళ్ళు అయితే అనొచ్చు. బాబు ఎంత ఉన్నాడండి, చిన్న బాబు. అసలు ఆ టైంలో అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు. ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందండి. ఇది తల్లి పిల్లోడికి సంబంధించిన ప్రేమ అనమాట. నిజంగా ఈరోజు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తల్లి పిల్లల బాధ అనేది అమ్మాయికి తెలుసు. కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి చేసింది కరెక్ట్, అది రాంగ్. అది పెద్దవాళ్ళు చేసి ఫోన్ లాక్కొని కింద పడేసి ఉంటే అది బాగుండేది. ఒక చిన్న పిల్లోడి మీద ఈ రోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈ రోజు నిన్న మొన్న వచ్చే యాంకర్స్ కి పేరు అనేది ఈ రోజు నిన్న మొన్న వచ్చేది. అది ఎవరు? మేము ఆడియన్స్, లేకపోతే ఎవరైనా చూసిన బట్టి వాళ్ళు చూస్తేనే కదా ఇవన్నీ వీళ్ళకి వచ్చింది, ఇంత పేరు వచ్చింది, ఇంత ఇది వచ్చింది, ఇంత చేసింది ఆడియన్స్ బట్టే. ఆడియన్స్ అంటే మేమే. నేను ఆర్టిస్ట్ అవ్వచ్చు, నేను కూడా చూస్తాను అన్ని. కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు చేస్తేనే మీ మీద అంతా మీ వల్ల మేము ఇలా ఉన్నాము అలా ఇలా అని ఫేస్బుక్లో యూట్యూబ్లో లైవ్లో చెప్పడం కాదమ్మా. బయట చిన్న పిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి అనసూయ గారు. ఎందుకంటే మీ షోలు, నేను మీతో పాటు జాక్పాట్ చేశాను, అన్ని చేశాను. మీతో పాటు నేను జాక్పాట్ చేశాను, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. కానీ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఏంటంటే ఇద్దరు పిల్లలు తల్లి అయ్యుండి కూడా ఇంత గ్రేట్గా చేస్తున్నారు. చాలా ఆవిడకి చాలా మంచిగా ఇలా చేస్తున్నారంటే బాగా సపోర్ట్ చేస్తున్నారని ఉండేది. ఈ చిన్న పిల్లోడి దగ్గర నాకు చాలా బాధ వేసిందండి అనసూయ గారు. దయచేసి మీరు ఫేస్బుక్లో నేను నైట్ ఇంకొకటి మీది ఏదో వీడియో చూశాను. వీడియో చూస్తూ ఎవరో కామెంట్ పెట్టారు, మీరు ఈ డ్రెస్సింగ్ ఇలా మార్చుకోండి, ఇలా చేయండి అంటే ఐఎమ్ సారీ, ఇలా మార్చుకోనంటే మీకు చెప్పింది ఎవరు? మీ ఫ్యాన్, మీ ఆడియన్స్. మీరు నవ్వుతే చెప్పండి, లేదండి నాకు ఇదంటే ఇష్టం అని. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో ఎలా ఉంది తెలుసా? మీరు ఒక లాగి పెట్టి కొట్టినట్టు ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్స్. ఇలా మూతి తిప్పుకొని చెప్పడం. మీరు ఒక యాంకర్ అయి ఉండొచ్చు, కానీ మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. మీకు తల్లి, మీకు ప్రేమ తెలుసు కాబట్టి
కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు, అక్కల పిల్లలు ఉన్నారు. ఆ ప్రేమలు ఆ అభిమానాలు తెలుసు. నాకు మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఆ బాధ ఉంటది, ఆ తల్లికి ఆ బాధ ఉంటదని అనిపించింది. నాకు అనిపించి ఈ రోజు నైట్ నుంచి నేను చాలా బాధపడ్డాను ఈ విషయం గురించి. కొంచెం మీరు చూసుకొని ఫేస్బుక్ లో కానీ అన్నిటిలోని ఫాలో అవుతున్నారంటే మీ ఫ్యాన్సే. బయట ఫోటోలు తీసుకుంటుంది మీ ఫ్యాన్సే కదండి. ఎవరు బయట వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో చేద్దామని ఫోటోలు తీసుకోరు. చిన్న పిల్లోడు వాడు ఫోటో తీసుకొని నేను అనసూయ అక్కతో ఫోటో దిగాను, లేకపోతే అనసూయ ఆంటీతో ఫోటో దిగానని బయట గొప్పగా చెప్పుకుంటాడు వాడు మీకోసం. కాబట్టి చిన్నపిల్లల మీద మీరు ఇలాంటి దౌర్జన్యాలు అయితే దయచేసి చేయొద్దండి అనసూయ గారు. మీకు దండం పెడుతున్నా నేను. మనసులో ఏమీ ఉంచుకోకుండా అన్నీ కక్కేసింది వర్ష. ఆ క్షణంలో ఆ బాలుడి తల్లి ఎంత బాధపడిందో అనసూయకు తెలుసా? ప్రేక్షకులు లేనిది నువ్వెక్కడ ఉంటావు అంటూ జబర్దస్త్ కౌంటర్స్ వేసింది. చిన్నపిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి అనసూయ గారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అభిమానులు పెట్టే కామెంట్లకు ర్యాష్గా సమాధానం చెప్పడం మానుకుంటే మంచిదని చెబుతూ రెచ్చిపోయింది వర్ష. మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి. ఫేస్బుక్లో ఫాలో అయ్యేది, మీతో సెల్ఫీలు దిగాలనుకునేది మీ ఫ్యాన్సే. దయచేసి చిన్నపిల్లలపై ఇలాంటి దౌర్జన్యాలు చేయకండి అనసూయ. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అంటూ ముగించింది వర్ష. పాతదా కొత్తదా అని పక్కన పెడితే జబర్దస్త్ తెరపై వర్షకు గుర్తింపు వచ్చాక ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇకపోతే బుల్లితెర యాంకర్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించిన అనసూయ వెండి తెరపై కూడా సత్తా చాటుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా తన టాలెంట్ బయటపెడుతూ దర్శక నిర్మాతలకు అట్రాక్ట్ చేస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా పవర్ఫుల్ రోల్తో ఆకట్టుకుంది ఏ బ్యూటీ. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ.